మంగళవారం రాత్రి నుంచి అమల్లోకి రానున్న ప్రతి సుంకాల విషయంలో తాను ఎంతో దయతో వ్యవహరిస్తానని సోమవారం నాడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. తమ నేత చైనా, కెనడా, ఐరోపా యూనియన్లను రెచ్చగొట్టి ప్రపంచ వాణిజ్య యుద్ధానికి తెరలేపుతున్నాడని కొంతమంది రిపబ్లికన్ పార్టీ సెనేటర్లే వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నట్టు వార్తలొచ్చాయి. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నాం కనుక ప్రతి దేశం దాన్ని ముక్కలు చేస్తున్నందున ప్రతికూల పన్నులు వేయక తప్పడం లేదని, త్వరలో అమెరికాకు విముక్తి రోజు వస్తుందని ట్రంప్ చెప్పాడు. తమ శత్రువుల మీద పోరాడాలంటూనే కొన్ని పన్నుల మీద అధికార పార్టీ సెనేటర్లు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. కెనడా మీద చర్యలకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని సుసాన్ కోలిన్స్, థోమ్ లిటిస్ ప్రకటించారు. తెలివితేటలు ఏ ఒక్కరి సొంతం కాదు, ఎవరి జాగ్రత్తలో వారున్నారు. పరస్పర వాణిజ్యం పైన చైనా, జపాన్, దక్షిణ కొరియా ఆదివారం నాడు ఒక అవగాహనకు వచ్చాయి. ఏ దేశాల మీద ఎంత పన్ను, ఏ వస్తువుల మీద ఎంత పన్ను విధించేది బుధవారం నాడు ప్రకటిస్తామని అధ్యక్ష భవనం మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ విలేకరులతో చెప్పారు. పన్నులపైన అనిశ్చితి ప్రభావం స్టాక్ మార్కెట్లపైన పడింది. అమెరికా వాణిజ్య భాగస్వామ్యులందరి మీద 20% వరకు పన్ను విధించవచ్చని ట్రంప్ సలహాదారులు చెప్పినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్లో పేర్కొన్నారు. పన్నులతో ముందుకు పోతే రానున్న ఏడాది కాలంలో అమెరికాలో మాంద్యం వచ్చే అవకాశాలు 20 నుంచి 35% పెరుగుతాయని గోల్డ్మెన్ విశ్లేషకులు చెప్తున్నారు. కార్ల ధరలు పెరిగితే వాటికి తాను పెద్దగా పట్టించుకోనని ట్రంప్ అన్నారు. ఇప్పటి వరకు చైనా, కెనడా ప్రతి సుంకాలను ప్రకటించాయి. ఐరోపా యూనియన్ బేరసారాలు ఆడుతున్నందున మరో 15 రోజుల వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవచ్చు. కార్ల మీద ట్రంప్ ప్రకటించిన పన్నులు గురువారం నుంచి అమల్లోకి వస్తాయి. అమెరికా విధించే పన్నులు ఆతృతకు కారణమవుతున్నాయని IMF అధిపతి క్రిస్టాలినా జార్జియేవా వ్యాఖ్యానించారు. చైనా, ఐరోపా యూనియన్, మెక్సికో, కెనడా, వియత్నాం, జపాన్, దక్షిణ కొరియా, చైనీస్, తైవాన్, భారతదేశంలో వస్తు వాణిజ్యంలో అమెరికా లోట్లో ఉంది. ఈ దేశాలన్నీ కూడా వాటి లావాదేవీలను పరిమితం చేసుకునేందుకు చూస్తున్నాయి. అమెరికా ఒత్తిడికి లొంగి లేదా మన ఎగుమతిదారుల లాభీ కారణంగా మన దేశంలో అమెరికాకు కొన్ని రాయితీలు ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు. మన మీద పన్నుల గురించి ఇంకా స్పష్టత రాలేదు. మొత్తంగా పరిస్థితిని గమనించి అమెరికా ప్రకటించిన పన్నును గణనీయంగా తగ్గించవచ్చు లేదా కొంతకాలం అమలుని వాయిదా వేయొచ్చని కొందరు ఆశిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మీద తనకు పిచ్చి కోపం వస్తుందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఉక్రెయిన్ పైన ఒప్పందానికి ముందుకు రాకపోతే అదనంగా రష్యన్ చమురు మీద 50% పన్నులు విధిస్తానని చెప్పారు. నెల రోజుల పాటు నల్ల సముద్ర ప్రాంతంలో నౌకల రవాణాపైన ఒప్పందానికి ఉక్రెయిన్, రష్యా అంగీకరించినట్లు ప్రకటించినప్పటికీ అది ఇంకా అమల్లోకి రాలేదు. దానిలో అంగీకరించిన దానికి ప్రకారం ఇరు దేశాల మధ్య ఇంధన మౌలిక వసతులపైన పరస్పర దాడులను నిలిపివేయాలి. అయితే ఇరుపక్షాలు పాటించడం లేదని ఆరోపించుకుంటున్నారు. తమ ఆహార, ఎరువుల రవాణాను స్వేచ్ఛగా జరగనివ్వకపోవడంతో పాటు వాటి లావాదేవీలు జరిపే బ్యాంకుల మీద పశ్చిమ దేశాలు ఆంక్షలు తొలగిస్తేనే అమలు చేస్తామని రష్యా షరతును విధించింది. గతంలో జెలెన్స్కీని బెదిరించిన ట్రంప్ ఇప్పుడు మాట మార్చి రష్యా మీద తన దృష్టిని కేంద్రీకరించారు. తాను ఏది అనుకుంటే అది చేయగలననే అగ్రరాజ్య అహంకారంతో ఉన్నట్లున్నాడు. ఉక్రెయిన్తో మరింత సమర్థవంతమైన ప్రభుత్వం ఉండాలని, జెలెన్స్కీ పదవీకాలం ముగిసినందున ఐరాస పర్యవేక్షణలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పుతిన్ సూచించారు. ఈ ప్రకటన ద్వారా జెలెన్స్కీని తాను గుర్తించడం లేదని స్పష్టం చేశారు. నల్ల సముద్రంలో నౌకల రవాణా గురించి కూడా అమెరికాతో తప్ప ఉక్రెయిన్తో రష్యాకు ఎలాంటి ఒప్పందం లేదు. అయితే అమలు జరపాల్సింది మాత్రం జెలెన్స్కీ యంత్రాంగమే. సుదూరంగా ఉన్న ఉత్తర రష్యా నగరమైన ముర్మాన్స్క్ను జలాంతర్గామిలో ప్రయాణించిన పుతిన్ విలేకరులతో మాట్లాడుతూ తాత్కాలిక ప్రభుత్వం అక్కడ ఎన్నికలు జరుపుకునేందుకు దోహదం చేస్తోందని, ప్రజల మద్దతు ఉన్న ప్రభుత్వం ఏర్పడితే దానితో చట్టబద్ధమైన పత్రాలపైన సంతకాలు చేసేందుకు శాంతి చర్చలకు సిద్ధమని చెప్పారు. యుద్ధం కారణంగానే గడువు ముగిసినా రాజ్యాంగం ప్రకారం జెలెన్స్కీ అధికారంతో కొనసాగుతున్నాడని, 50 లక్షల మంది పౌరులు దేశం వెలుపల ఉన్నప్పుడు లక్షలాది మంది యుద్ధ రంగంలో ఉండగా ఎన్నికలు ఎలా సాధ్యమని ఉక్రెయిన్ అంటుంది. గతంలో తూర్పు తైమూర్, పూర్వపు యుగోస్లావియా తదితర దేశాల్లో ఇలాగే ఎన్నికలు జరిగినప్పుడు ఇక్కడెందుకు సాధ్యం కాదని పుతిన్ ప్రశ్నించారు. ఉక్రెయిన్ సంక్షోభంతో ఎవరి రాజకీయాలు వారు చేస్తున్నారు.
ఒకవైపు శాంతి చర్చలు జరుగుతుండగానే నిలిపివేసిన ఆయుధ సాయాన్ని ట్రంప్ పునరుద్ధరించారు. మరోవైపు ఐరోపా దేశాలు కూడా మరింతగా జెలెన్స్కీ సేవలను పటిష్టపరచడం ఎలా అని ముఖ్యంగా బ్రిటన్, ఫ్రాన్స్ చర్చిస్తున్నాయి. తమ ప్రమేయం లేకుండా అమెరికా కుదుర్చుకున్న ఒప్పంద షరతులను తామెందుకు అమలు జరపాలని ఐరోపా సమాఖ్య పరోక్షంగా ప్రశ్నిస్తోంది. తమ పరువు కాపాడుకునేందుకు ట్రంప్ నానా తంటాలు పడుతున్నారు. ఒక బలహీనతను ఉపయోగించుకొని తమపైన ఆంక్షలు ఎత్తివేయాలని, ఉక్రెయిన్తో తమకు ఎదురు లేదని నిరూపించుకోవాలని రష్యా చూస్తోంది. ఎవరి రాజకీయం వారిది. ఈ క్రమంలో ఎవరి ఇబ్బందులు కూడా వారివే.